అంటే ఇప్పుడు మీరు మాట్లాడే ఈ విధమైన మాటలన్నీ చూస్తుంటే తెలంగాణ యావత్తు జనాన్ని కూడా మీరంతా ఒక రెచ్చగొట్టే ధోరణిలో ఈ మాటలు అయితే కనపడుతుంది. ఇప్పుడు నేను ఏమంటున్నా, రెచ్చగొట్టడం అని మీరు అంటున్నారు. మా ఆత్మగౌరవం, మా అస్తిత్వం మీద దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తున్న దానిపైన మేము తిరగబడతామని మేము అంటున్నాం. మా అస్తిత్వాన్ని దెబ్బ కొట్టాలని చూస్తా ఉన్నారు. బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ వాసులే, కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ వాసులే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది తెలంగాణ వాసులే ఉన్నారు తప్ప వాళ్ళు ఎందుకు తెలంగాణ వద్దు అని ఎలా చెప్తారు? అదే ప్రశ్న నేను అడుగుతున్నా. బీజేపీలో ఉన్న నాయకులు స్వయంగా తెలంగాణ అనొద్దు అన్నప్పుడు బీజేపీ అధిష్టానం వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. మీరుంటున్నటువంటి రాష్ట్రం, మన పార్టీకి ఓట్లు వేసిన ప్రజలను తెలంగాణ అనొద్దు అని చెప్పేసి నువ్వు ఏ రకంగా మాట్లాడమని చెప్పేసి ఆయనకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలి, ఆయన సమాధానం కోరాలి. అది బోను ఇలా నాయకునికి వత్తాసు పలుకుతున్నట్టు. రైట్, ఒక్క మాట చెప్పండి, తెలంగాణ ఇచ్చిందా తెచ్చుకుందా? సూటిగా సుత్తి లేకుండా ఒకటే. భారతదేశం ఇచ్చిందా తెచ్చుకున్నదా? మేము కూడా అడుగుతాం. భారతదేశం గొప్పతనం వీళ్ళు ఎందుకు మెడకేసుకుంటున్నారు? మేము సాధించిన స్వతంత్రం ఎందుకు చెప్పుకుంటున్నారు? తెచ్చుకున్నది అది, తెచ్చుకున్నది. ఎస్, తెలంగాణ కూడా తెచ్చుకున్నది, ఇచ్చింది కాదు. ఈ తెలంగాణ కోసం ఎంతో మంది అమరులు ప్రాణాలు. మరి ఎందుకు అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ నాయకులు సోనియమ్మ ఇస్తేనే తెలంగాణ వచ్చింది అని చెప్తున్నారు కదా? ఇదే సోనియమ్మ ఇచ్చింది అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు దశాబ్దాల కాలంగా తెలంగాణకు మోసం చేసింది కాంగ్రెసే కదా. అసలు తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రలో కలిపింది కూడా కాంగ్రెసే కదా. నిజంగా తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇంతమంది అమరులు ఎందుకు అయినరు? ఇన్ని పోరాటాలు ఎందుకు జరిగినాయి? ఇన్ని యూటర్న్లు ఎందుకు తీసుకున్నారు? ఇన్ని ఒత్తిళ్ల తర్వాత తెలంగాణ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఎన్నిసార్లు మాట తప్పినరు? ఎన్ని కమిటీలు వేసినరు? దానికి కూడా చెప్పాలి కదా కాంగ్రెస్ నాయకులు సమాధానం. నిజంగానే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అయితే ఇంత పెద్ద పోరాటం ఎందుకు జరిగింది? ఇన్ని దశాబ్దాలు ఎందుకు ప్రోలాంగ్ అయింది ఈ పోరాటం? దానికి కూడా సమాధానం చెప్పాలి. తెలంగాణ పోరాటం రెండు జాతీయ పార్టీల మెడల్ వంచితే వచ్చింది. మా మీద ప్రేమతో ఎవడు ఇయ్యలే. ఇప్పుడు అదే జాతీయ పార్టీ మళ్ళీ తెలంగాణని పాలిస్తుంది కదా. అదే జాతీయ పార్టీ తెలంగాణను పాలించే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి రెండు జాతీయ పార్టీలు అంతర్గత ఒప్పందాలు చేసుకొని కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు కలిసి తెలంగాణను ఎన్ని రకాల బదనాం చేయాలని చేసినప్పటికీ జస్ట్ 1.8% ఓట్లతోటే తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కోల్పోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని కోల్పోయింది తప్ప పెద్ద ఏదో అతిగా నిజంగానే చెప్పండి, యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ మీద అంత ప్రేమ, అభిమానం, కేసీఆర్ మీద ఇంత ఆప్యాయత ఉంటే ఈ రోజు ఎందుకు బీఆర్ఎస్ పార్టీని ఓడించారు? అసలు చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఎందుకు మార్పు కావాలని కాంగ్రెస్ పార్టీ జోలికి ఇలా ప్రజలు ఎట్లా అంటే ఈ బదనాం చేసేటువంటి క్రమం కానీ ఎక్కడెక్కడైతే బ్లేమ్ చేసేటువంటి క్రమం కానీ చాలా చోట్ల ఇబ్బంది పెడుతున్న క్రమంలో ప్రజలు కొంత గందరగోళానికి గురైనటువంటి మాట వాస్తవం, కొంచెం డిస్టర్బ్ అయినటువంటి మాట వాస్తవం. ఆ క్రమంలో ఇలా ప్రజలు స్పష్టంగా చెప్తా ఉన్నారు, వీళ్ళ బోర్డు సోదు మాటలు, బ్రోకర్ మాటలు మేము నమ్మినాం, ఏదో మేలు చేస్తాడు అనుకున్నాం. నెలకు 2,000 పెన్షన్ ఏం కర్మ, 4,000 ఇస్తానంటే వేస్తాడు అనుకున్నాం. నెలకు 10,000 ఎందుకు, నేను 3 పంటలకు 15,000 ఇస్తాను అంటే నిజంగా నేను నమ్మినాం. ఇవాళ మహిళలకు 2,500 ఇస్తానంటే నమ్మినాం. విద్యార్థులకు స్కూటీలు ఇస్తానంటే నమ్మినాం. కళ్యాణ లక్ష్యంలో తులం బంగారం ఇస్తామంటే నమ్మినాం. 24 గంటల కరెంటు బ్రహ్మాండంగా ఇస్తామంటే నమ్మినాం. ఇవన్నీ నమ్మినాం. నమ్మి ఒక కట్టుకోని చేతిలో మేము మోసపోయినాం అని చెప్పేసి ఇలా ప్రజలు మీరు ఎక్కడికి మైకొట్టుకుని పోయినా చెప్తా ఉన్నారు. మీరు ఎలా డిక్లేర్ చేస్తారు మోసపోయినారని? వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ప్రజలు చాలా చేస్తున్నారు. 421 హామీల్లో కూడా ఎంతవరకు అమలు చేయాలో అంతవరకు చేసుకుంటే అంటే 3 ఏళ్ళ టైం ఉంది కాబట్టి ఇంకా అమలు చేస్తారన్న ఆశతో ప్రజలు ఇంకా ఉన్నారు కదా. ఈ రకంగా చెప్పారు కాబట్టి ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఆయన చెప్పింది డిసెంబర్ 9 తారీఖు చెప్పాడు. డిసెంబర్ 9 తారీఖు మీరు వచ్చేయండి, 2 లక్షల బ్యాంకులో లోన్ తీసుకొని పెట్టుకోండి, డిసెంబర్ 9 తారీఖు నేను క్యాన్సల్ చేస్తే బ్యాంకుకు ఇది తెచ్చుకోండి అన్నాడు. ఇప్పుడు 2,000 వస్తున్నాయి. డిసెంబర్ 9 తారీఖు రోజు ప్రభుత్వం ఏర్పడంగానే 4,000 పెన్షన్ ఇస్తాను అన్నాడు. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. డిసెంబర్ 9 తారీఖు తులం బంగారం ఇస్తా అన్నాడు. అన్నిటికీ డిసెంబర్ సర్వరోగ నివారణ జిందా తిలిస్మాత్ అన్నట్టు అన్నిటికీ డిసెంబర్ 9 తారీఖు మాత్రమే పెట్టండి. 5 ఏళ్ళు పెట్టలే ఆయనే, గొప్ప నాయకుడు ఆయన. వాటిపైన ప్రశ్నిస్తే తెలంగాణలో ఉన్న దేవుళ్ళందరి మీద ప్రమాణాలు చేసిండు. తర్వాత కూడా ఆ ప్రమాణాల ప్రకారం చేసినట్టు అది కూడా చేయలేదు. ఇలా చర్చ అని చెప్పేసి ఆయన చెప్తాడు. దాని తర్వాత నేను సూచన చేసిన, సలహాలు ఇచ్చిన అంటాడు. సూచనలు సలహాలు ఇవ్వడానికి నేను ముఖ్యమంత్రి, ఆ సోయి లేకపోతే ఎవడేం చేయడు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రభుత్వం అనే చేతిలో పెట్టలే. రైట్, అంటే సలహాలు సూచనలు అని అన్నారు కదా, మళ్ళీ దాని తర్వాత ఇంకొక కామెంట్ కూడా చేయడం జరిగింది. ఫామ్ హౌస్ కి మేమే వస్తాము, డైరెక్ట్ గా చర్చకు కూర్చుందామని అన్నారు.
కేసీఆర్ కి ధైర్యం లేదా ఫామ్ హౌస్ లో? కేసీఆర్ కు ధైర్యం ఉన్నది లేనిది ఆయన ఇచ్చిన సవాల్ ప్రకారం బాజాబ్తా వచ్చినాం, ఆడ కూర్చున్నాం, ఆయన తోక ముడుచుకొని ఢిల్లీ వారిపోయిండు. నేనేమంటున్నా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుని ఫామ్ హౌస్కి ఎందుకు పోవాలి? ఎందుకు నీకు ఒక ముఖ్యమంత్రిగా నీకు అక్కడ ఎక్కడ లేదా వేదిక? అంత దిగదారి నేను ఫామ్ హౌస్కే పోతాను, నువ్వెందుకు అంటున్నావు? నీకు సమాధానం చెప్పే ముఖం ఉంటే అసలు వీళ్ళు చర్చకి ఎందుకు రారు? నువ్వు చెప్పు కదా. నీ కాళేశ్వరం పైన ఉన్న అవగాహన ఎంత, పంటలపైన ఉన్న అవగాహన ఎంత, నువ్వు చేసిన మోసాలు ఎన్ని, వాటిపైన చర్చ పెట్టు కదా. వాటికి రాకుండా తప్పించుకోవడానికి 4 దారులు ఉంటాయి, సమాధానం చెప్పడానికి ఒక దారి చాలు. అంటే ఇటు రాజకీయ వర్గాల్లో కూడా కొంతమంది దగ్గర నేను కనుక్కున్నటువంటి మాట ఏంటంటే, ఒకవేళ కేసీఆర్ గారితో కానీ చర్చకు కూర్చుంటే మాత్రం అవసరమైతే రేవంత్ రెడ్డి ఓడిపోవడానికి కూడా రెడీ అవుతారు అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈ మాటకి ఏం చెప్తారు? ఒకవేళ చర్చలో పాల్గొంటే గనక, కేసీఆర్ గారితో చర్చలో పాల్గొంటే గనక ఓడిపోవడానికి కూడా సిద్ధపడతాడు అన్న మాట కూడా వినిపిస్తుంది. ఊహాగానాలు ఎందుకు? మేము బాధ్యత రమ్మని అంటున్నాం కదా, చర్చిద్దాన్ని రమ్మని అంటున్నాం కదా. హరీష్ రావు గారు సిద్ధంగా ఉన్నారు, కేటీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు. మేము రమ్మంటున్నాం. ఊహాగానాలతో పనింది. ఓడిపోతాడా గెలుస్తాడా తర్వాత స్థాయి కాదని మాట్లాడుతున్నారు కదా వీళ్ళు. ఈయన స్థాయి ఏందో మాకు తెలియదా? ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు కదా ఈయన స్థాయి ఎంతనో. ఇక్కడ ముఖ్యమంత్రి కాబిల్ ఉందా ఇప్పటిదాకా? ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతగా సమాధానం చెప్పినాడా ఏందన్న? ఇక్కడ నేను ముఖ్యమంత్రిని అని చెప్పేసి ఏదన్నా ఒక వర్గానికి మేలు చేసినాడా? ఇవాళ ఇన్ని కోరికలు, ఇన్ని హామీలు ఉన్నాయి కదా, ఈ హామీలను ప్రతి గ్రామం ప్రశ్నిస్తూ ఉన్నది. ఎందుకు సమాధానం చెప్తలేదు? కాసేపు ముఖ్యమంత్రి విషయం పక్కన పెడితే సోషల్ మీడియా కన్వీనర్ అనుకుంటా సామా రామ్మోహన్ రెడ్డి గారు కూడా కేటీఆర్ గారికి సవాల్ విసరడం జరిగింది. దమ్ముంటే మాతో చర్చకు రా, నీ స్థాయి. కమేడియన్లు కొందరు ఉంటారు, వాళ్ళు బాగా ఊహించుకుంటారు. కేటీఆర్ పేరు వాళ్ళకి స్థాయి కాదు అయినది. సామరామోహన్ అంటాడు, వారు ఎంత వాని కథ ఇంత. కానీ ఏంటంటే ఇది ఇట్లా పెద్ద వాళ్ళ పేర్లు తీసుకుంటే నాకు ఏదో హైక్ వస్తుందని ఆలోచనలో వాళ్ళు బతుకుతున్నారు తప్పితే అంతకుమించి ఇంకోటి లేదు. అంటే బహిరంగ చర్చకు పిలుస్తున్నారు. బహిరంగ చర్చకు ఆయనకు ఆయన మీరు చెప్పిన ఆయనకు కేటీఆర్ ఎందుకు? నేను వస్తా, రమ్మను, దేని మీద కూర్చుందామో రమ్మని చూద్దాం. కొంతమంది కమేడియన్లకి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఏదో అనుకుంటారు కదా, అంటే మేము ఈ రకంగా చేస్తానన్న. ఇప్పుడు గతంలో కూడా కొంతమంది రేవంత్ రెడ్డికి వత్తాసు పలుకుతే ప్రభుత్వం రాగానే మాకేదో ఇస్తుంది అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళు రివర్స్గా మాట్లాడుతూ ఉన్నారు, ఇండైరెక్ట్ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. వీళ్ళకంతే ఏదో నాకు వస్తుంది అనే ఆశలో బ్రతుకుతున్నాడు, ఆ భ్రమలో బ్రతుకుతున్నాడు తప్పితే ఆయన సమాధానం చెప్పే మొగోడు కాదు. ఆయన పిలిస్తే పోయే స్థాయిలో ఎవరు లేరు. మా దాంట్లో ఒక వార్డు కార్యకర్త చాలని చెప్పడానికి.